హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియోలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఏపీ ఎంసెట్కి సంబంధించి గ్యాప్ సర్టిఫికేట్ కావాలా లేదా, అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా కావాలా లేదా అని చెప్పేసి ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబర్స్ వీడియో కింద అయితే కామెంట్స్ చేస్తున్నారనమాట. అలా నేను నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం స్టడీస్లో గ్యాప్ అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు గ్యాప్ సర్టిఫికేట్ కావాలా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే ఇంకొంతమంది సబ్స్క్రైబర్స్ అలా నేను ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సిఈటీ అదే మన ఎంసెట్ ఎగ్జామ్ ఉంది కదా, సో దీనికి సంబంధించి నేను డిక్లరేషన్ ఫామ్ అప్లోడ్ చేశాను, సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కూడా సో నాకు డిక్లరేషన్ ఫామ్ కావాలా లేదా అని చెప్పేసి కూడా అడుగుతున్నారనమాట. సో ఈ వీడియోలో గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటి, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటో చెప్తాను. అసలు ఈ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్కి కావాలా లేదా, ఇన్ కేస్ కావాలైతే ఏ క్యాండిడేట్స్ ఈ డాక్యుమెంట్స్ అనేవి కౌన్సిలింగ్లో అప్లోడ్ చేయాలో కూడా ఈ వీడియో అయితే కంప్లీట్గా చెప్తానమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సో ఇంపార్టెంట్ విషయం ఇదైతే స్కిప్ చేయకండి గైస్. ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో మనకి యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో సో మీకు ఇక్కడ నర్సింగ్కి సంబంధించి ఏపీలో 262 కాలేజెస్ అయితే ఉన్నాయని చూపిస్తుంది అనమాట. సో ఈ 262 కాలేజ్లో జెన్యున్ కాలేజెస్ అనేవి తక్కువైతే ఉంటాయి అనమాట, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏపీలో కన్సల్టెన్సీస్ ఉంటాయి అనమాట. ఈ కన్సల్టెన్సీస్ వాళ్ళ వర్క్ ఏంటంటే సో ఏదైతే నాన్ జెన్యున్ కాలేజెస్ ఉంటాయో సో మోస్ట్లీ కన్సల్టెన్సీ వాళ్ళు నాన్ జెన్యున్ కాలేజ్లో మిమ్మల్ని జాయిన్ చేసి సో వాళ్ళ కమిషన్ అయితే తీసుకుంటారనమాట. సో ఇదే వాళ్ళ వర్క్. చాలా తక్కువ కన్సల్టెన్సీస్ మాత్రమే జెన్యున్ కాలేజ్లో జాయిన్ చేపిస్తాయి. కానీ మీరు మోస్ట్ ఆఫ్ ది కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళైతే నమ్మకండి. సో మీరు జెన్యున్ కాలేజెస్ ఏవో నాన్ జెన్యున్ కాలేజెస్ మీకు తెలియదు అనమాట. సో కన్సల్టెన్సీస్ వాళ్ళనే నమ్మకండి. సో వాళ్ళు మీకు కాల్స్ అయితే చేస్తారనమాట. సో ఈ పార్టీకి చేసే ఉంటారు, చాలామందికి కాల్స్ అయితే చేసి సో మీకు సీట్ ఇప్పిస్తామని చెప్పేసి అయితే చెప్తారు. మంచి కాలేజ్లో జాయిన్ చేపిస్తామని చెప్పి సో మిమ్మల్ని ఆ కాలేజ్లో జాయిన్ చేయించి వాళ్ళ కమిషన్ తీసుకొని సైడ్ అయితే అయిపోతారనమాట. వన్స్ మీరు అడ్మిషన్ అంతా అయిపోయిన తర్వాత సో మీకైతే ఆ కాలేజ్ నచ్చదు. సో అప్పుడు మీరు డ్రాప్ అవ్వాలంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ మీకు రిటర్న్ ఇవ్వాలంటే ఖచ్చితంగా మీరు 4 years సంబంధించిన బీఎస్సీ నర్సింగ్ కోర్స్కి సంబంధించిన 4 years ఫుల్ ఫీజు కడితే కానీ మీ ఒరిజినల్స్ మీకు ఇవ్వరనమాట. సో ఇలాగ ఎవ్రీ ఇయర్ చాలామంది క్యాండిడేట్స్ అయితే నష్టపోతున్నారు, గుర్తుపెట్టుకోండి. కేవలం కన్సల్టెన్సీస్ వాళ్ళని సో కన్సల్టెన్సీస్ కానీ ఏజెంట్స్ కానీ అంటారనమాట. సో వాళ్ళని నమ్మి సో ఇలా అయితే చాలామంది క్యాండిడేట్స్ నష్టపోతున్నారు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేసినా కట్ చేసేయండి. సో వాళ్ళైతే బ్లైండ్గా అయితే నమ్మకండి. సో ఇప్పుడు మనం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పటికీ చాలా లేట్ అయితే అయిపోయింది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు దాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. టైం టు టైం ఎవరు అప్డేట్స్ అయితే మిస్ అవ్వరనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే గైస్, ముందుగా మనం గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలాగే గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్లో కావాలా లేదా అని చెప్పేసి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో మన గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు గైస్, ఎవరైతే క్యాండిడేట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ తర్వాత నీట్ ఎగ్జామ్ని క్రాక్ చేయడం కోసం సో లాంగ్ టర్మ్స్ అయితే చేస్తారు. సో 1 year 2 years అలాగే 3 years కూడా లాంగ్ టర్మ్స్ అయితే చేస్తారు. కాబట్టి స్టడీస్లో అయితే గ్యాప్స్ వస్తాయి అనమాట వాళ్ళకి. సో స్టడీస్లో బ్రేక్ వస్తుంది. సో ఇలాగే ఎవరైతే క్యాండిడేట్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అవి క్రాక్ చేయడానికి కానీ, నీట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి కానీ, లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల స్టడీస్లో బ్రేక్స్ రావడం కానీ, కొంతమంది అయితే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా స్టడీస్లో బ్రేక్స్ అయితే తీసుకుంటారు. సో ఇలా బ్రేక్స్ తీసుకొని నెక్స్ట్ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి సో కాలేజ్లో వాళ్ళు మీకు స్టడీస్లో ఎందుకు బ్రేక్ వచ్చాయని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయమంటారు. ఆ సర్టిఫికేట్నే మనం గ్యాప్ సర్టిఫికేట్ అయితే అంటాం అనమాట. మరి ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది కావాలా లేదా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట ఏపీ ఎన్సెట్కి సంబంధించి. సో ఏపీ ఎన్సెట్ వాళ్ళు అంటే మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు మిమ్మల్ని ఎటువంటి గ్యాప్ సర్టిఫికేట్ అయితే అడగరు అనమాట కౌన్సిలింగ్ టైంలో. అలాగే కాలేజ్ అడ్మిషన్ టైంలో కూడా ఏపీలో ఉండే బీఎస్సీ నర్సింగ్ కాలేజెస్ మిమ్మల్ని ఎటువంటి గ్యాప్ సర్టిఫికేట్ కూడా అడగవు అనమాట. సో ఎవరు అప్లై చేయకండి. సో అప్లై చేయడం వల్ల మనీ వేస్ట్. ఇన్ కేస్ ఎవరైనా అప్లై చేసిన వాళ్ళు ఉంటే సో ఇంకా మనం చేయగలిగింది అయితే లేదు. సో హోప్ మీకు క్లారిటీ అయితే ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎటువంటి గ్యాప్ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ కానీ అడ్మిషన్స్ టైంలో కానీ ఏపీ ఎన్సెట్కి సంబంధించి అవసరం లేదనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటి, సో అది కూడా కౌన్సిలింగ్లో కావాలా లేదని చెప్పేసి అయితే క్లారిటీ అయితే ఇస్తాను. సో మనకి ఈఏపీ సిఈటీ ఉంది కదా, సో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్. సో ఈ ఎంసెట్ రాసిన తర్వాత కొంతమందికి ర్యాంక్స్ అయితే రాలేదు. సో ర్యాంక్స్ రాని వాళ్ళైతే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అనేది అప్లోడ్ చేశారనమాట. సో ఈ ఫామ్ కూడా మనకి ఏపీ ఎన్సెట్కి సంబంధించి
అప్లోడ్ చేయాలా లేదా అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అనమాట కౌన్సిలింగ్ టైంలో. సో మీరు కౌన్సిలింగ్ జరిగే టైంలో కానీ కాలేజ్ అడ్మిషన్స్ అయ్యే టైంలో కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా అవసరం లేదనమాట, గుర్తుపెట్టుకోండి. సో గ్యాప్ సర్టిఫికేట్ అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్, ఈ 2 ఫామ్స్ మీకైతే అవసరం లేదు. కానీ నాన్ లోకల్స్కి సంబంధించి కొన్ని స్పెషల్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అవి నెక్స్ట్ వీడియోలో మీకైతే చెప్తాను ఆ స్పెషల్ డాక్యుమెంట్స్ ఏంటి. సో వేరే స్టేట్స్ నుంచి వచ్చి ఏపీలో చదువుదాం అనుకున్న వాళ్ళు ఏమేమి స్పెషల్ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్ టైంలో అప్లోడ్ చేయాలో మీకైతే చెప్తాను. అలాగే కాలేజ్లో కూడా రిపోర్టింగ్ టైంలో కూడా సబ్మిట్ చేయాలన్నమాట. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇంకో వీడియో చేస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఇప్పటికీ ఫుల్ లెంతీ అయితే అయిపోయిందనమాట. హోప్ మీకు క్లారిటీ అయితే ఇచ్చాను. సో టీఎస్ నుంచి కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చే ఏపీలో చదువుకున్నామన్న వాళ్ళకి ఆ సర్టిఫికేట్స్ వీడియో అయితే క్లియర్గా చేస్తానమాట ఇంకొక వీడియో. సో మీరు కన్సల్టెన్సీస్ని అయితే నమ్మకండి గైస్. సో వాళ్ళు చాలామంది మిమ్మల్ని స్కామ్ అయితే చేస్తారు. సో వాళ్ళ కాల్స్ అనేవి మీరైతే కట్ చేయండి. సో మేము మీతో అయితే మంచిగా మాట్లాడి మంచి కాలేజ్లో జాయిన్ చేపిస్తామని చెప్పేసి లాస్ట్కి మిమ్మల్ని తీసుకెళ్ళి సో నాన్ జెన్యున్ కాలేజ్లో జాయిన్ చేపిస్తారు. సో మీరు అలర్ట్గా అయితే ఉండండి. వాళ్ళు కాల్స్ కనుక చేస్తే కట్ చేసేసేయండి. సో మీకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా మిమ్మల్ని అయితే భయపెట్టి జాయిన్ చేయించే ప్రయత్నం కూడా చేస్తారు. సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడకండి. మీకు ఇన్ కేస్ ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత తక్కువ మార్క్స్ కనుక వస్తే, క్వాలిఫై అయిన తర్వాత కూడా మీకు లీస్ట్ మార్క్స్ కనుక వస్తే, సో మన ఛానల్లో మీకు కామెంట్ సెక్షన్ అయితే ఉంది, కామెంట్ చేసేయండి. సో మీరు ఎక్కడి నుంచి మీ మార్క్స్ మీ క్యాస్ట్ ఏంటి అని చెప్పేసి. సో అప్పుడు నేను ఆ టైంకి మీకు కాలేజ్ ఏమైనా జెన్యున్ కాలేజ్ ఏమైనా ఉంటే నాకు తెలిసి నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఏదో అంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. సో అక్కడైతే నాకు ఇంకా ఈజీ అనమాట రిప్లైస్ ఇవ్వడానికి. సో అక్కడ మీకు జాయిన్ అయితే టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీలో క్వాలిఫైయింగ్ మార్క్స్ సంబంధించి ఎవరికైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇంటర్ మార్క్స్ యాడ్ అవుతాయి లేదా అని చెప్పేసి ఒక క్లారిటీతో ఉన్నారు. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అని చెప్పేసి కూడా ఒక క్లారిటీతో అయితే ఉన్నారనమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా అయితే ఉంటారనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. చెప్పడం వల్ల చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఇన్ఫర్మేషన్ మిస్ కాకూడదు అని చెప్పేసి. సో ఇది ఇవాళ వీడియో గైస్. సో నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందు అయితే కలుస్తాను. సో నెక్స్ట్ వీడియో మనకి కీకి సంబంధించిన అప్డేట్తో పాటు అలాగే నాన్ లోకల్కి సంబంధించిన స్పెషల్ డాక్యుమెంట్స్తో పాటు అయితే ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు అయితే వస్తాను.